బ్రేకింగ్ న్యూస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. స్పీకర్కు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయన్నారు. పార్టీ మారలేదని స్పీకర్కు సమాధానం చెప్పడం సిగ్గుచేటే అని ఎమ్మెల్యేలపై మండిపడ్డారు జగదీష్ రెడ్డి. అయితే నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎంను కలిశామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఆయన. దొంగతనం చేసి తప్పించుకునే స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారని, కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎవరూ కాపాడలేరన్నారు. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు జగదీష్ రెడ్డి. మా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు స్పీకర్ గారు ఇచ్చిన నోటీస్కి రాసిన సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ప్రజలు చూస్తే నవ్వుకుంటట్టున్నాయి, ఒక రకంగా అసహించుకుంటట్టు కూడా ఉన్నాయి. ఒకరిని మోసం చేస్తుండొచ్చు, 2 రోజులు ఇద్దరిని ఒకనాడు మోసం చేయొచ్చు. లక్షలాది కోట్లాది మంది ప్రజలకు కూడా కళ్ళ గంతలు కడతారా? ప్రజలు అసహించుకుంటారన్న సోయి కూడా లేదు. స్పీకర్ నోటీస్ వేయగానే ఏం చేశారు? మీరు ఎక్కడికి పోయినరు? కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంటే చక్కగా కేసీఆర్ గారి దగ్గర రావాలి కదా. సరే, రేవంత్ కాపాడలేడు, ఎవరు కూడా కాపాడలేడు, వీళ్ళను సాధ్యం కాదు. ఇంత బహిరంగంగా దొరికిపోయి టెక్నికల్గా 2 రోజులు తప్పించుకోవచ్చు, స్పీకర్ మీ దగ్గర ఉన్నది కాబట్టి. కానీ కోర్టు తప్పకుండా శిక్ష వేస్తుంది. అంతకు మించి ప్రజలు శిక్ష వేస్తారు, అందులో సందేహం ఏం లేదు. ఎవరో కాపాడతారు అనుకుంటే అది తెలివి తక్కువతనం. చేసిందే తప్పు, చేసిందే దొంగతనం, ప్రజల ముందర దొరికిపోయినరు. ఇవాళ మేము ఇంకేదో బొంకుతామంటే అది కుదిరేది కాదు. తప్పకుండా డిస్క్వాలిఫై కావడం ఖాయం, ఉప ఎన్నికలు వచ్చుడు ఖాయం. అందులో ప్రజలు వీళ్ళను